పాలస్తీనా ప్రతిఘటనకు మద్దతుగా సంఘీభావం తెలిపిన కువైట్ ప్రజలు ఇందుకోసం కువైట్ సిటీలో ఉన్న అల్ ఇరాడా స్క్వేర్ వద్ద ప్రజలు తండోపతండాలుగా హాజరు కావడం జరిగింది. అలాగే సాలిడారిటీ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ పాలస్తీనా ప్రజల పక్షాన మేము ఉన్నాము, వెంటనే ఇజ్రాయెల్ హింసను అంతం చేయండి అని నినాదాలు చేయసాగారు. వాణిజ్య మంత్రి మహమ్మద్ అల్ ఐబాన్ గారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో పాలస్తీనా విపత్తు పరిస్థితులపై కువైట్ ఖచ్చితంగా స్పందిస్తుందని తెలిపారు. కువైట్ అటువంటి క్లిష్టమైన సమస్యలపై చూస్తూ ఊరుకోదని ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. కువైట్ ప్రజలు స్వేచ్ఛ మరియు గర్వించదగిన వ్యక్తులు మరియు నేటి కువైట్ ప్రజల సమావేశం మనోభావాలు మరియు విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. ఎంపీ అబ్దుల్ అల్ ముదాఫ్ గారు మాట్లాడుతూ పాలస్తీనా సమస్య కేవలం వారిది మాత్రమే కాదని, మానవత్వం మనస్సాక్షి ఉన్న ప్రతి ముస్లిము మరియు చట్టబద్ధమైన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి సంబంధించిందని ఉద్ఘాటించారు. మేము పాలస్తీనాకు మద్దతుదారులుగా ఉన్నాము మరియు నినాదాలు కొనసాగిస్తున్నాము, ఎందుకంటే ఇది మా ముఖ్య ఆందోళన. ఈ కార్యక్రమానికి తగిన నిర్ణయాలతో జాతీయ అసెంబ్లీ ప్రతినిధులు ప్రత్యేక సమావేశాన్ని పిలుపునిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రదర్శనకారులు కువైట్ నుండి గాజాకు తమ సంఘీభావాన్ని పంపుతూ ప్రతిఘటనకు మద్దతుగా నినాదాలతో తమ గొంతులను పెంచారు. పాలస్తీనా ప్రజలకు మద్దతు మరియు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకత కోసము కువైట్ పౌరులు మరియు నివాసితులు గణనీయమైన హాజరు కావడం అణచివేతదారులకు వ్యతిరేకంగా ప్రతిధ్వనించే సందేశమని అహ్మద్ అల్ దిన్ గారు వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధి దావూద్ మురాఫీ గారు మాట్లాడుతూ ఇజ్రాయెల్ కు మద్దతిచ్చే ఏదైనా ప్రైవేట్ గ్రూపులకు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తమ వైఖరిని ధృవీకరించారు. కువైట్లో గాజాలో జరుగుతున్న దానికి మేము తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నామని మరియు ఈ భారీ సమావేశం పాలస్తీనా విషయంలో కువైట్ యొక్క నిజమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ మరియు స్వతంత్ర పాలస్తీనా తిరిగి పునరుద్ధరించబడే వరకు మేము మద్దతు అలాగే నినాదాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గాజా ప్రజలపై అహింస మేము సహించము, ఎందుకంటే వారు వారి భూమి కోసం మాత్రమే పోరాడుతున్నారు మరియు వారే నిజమైన యజమానులు అని ఆయన తెలిపారు. అదే విధంగా మనము మరోను చూసినట్లయితే ఒక లాయరు మద్యం సేవించి కువైట్లో ఆఫీస్కు వచ్చాడు. వచ్చిన తోటి ఉద్యోగి పైన ఫిజికల్ దాడికి తెగబడ్డాడు. అలాగే అతను బ్లాక్ మెయిల్ కూడా చేయసాగాడు. లాయర్ అనేది తాగే వచ్చి తోటి లాయర్ పైన దాడి చేయడం జరిగింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిర్యాదు నమోదయ్యాక తాగిన న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అలాగే తదుపరి విచారణ కోసము ముద్దాయిని వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే చట్టాన్ని ఉల్లంఘించే వారిని అరెస్ట్ చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిపిన తనిఖీలలో 9 నకిలీ పనిమనిషి కార్యాలయాలను కనుగొన్నారు. అలాగే ఫర్వానియా, ఖైతాన్ మరియు ఇతర ప్రాంతాలలో జరిపిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు వర్క్ చట్టాలను ఉల్లంఘించిన 107 మంది ప్రవాసులను అరెస్టు చేశారు. అంతేకాకుండా బంధువుల కోసము డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆసియా జాతీయుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీ కేసులో అరెస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లోని ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ ప్రయత్నాల ఫలితంగా ఆసియా జాతీయతకు చెందిన 9 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా వ్యభిచారం నిర్వహిస్తున్న 3 మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత విభాగాలకు అప్పగించడం జరిగింది. అదే విధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే హై స్పీడ్ ఫెర్రీ సర్వీస్ 40 ఏళ్ల తర్వాత ఇండియా శ్రీలంక మధ్య హై స్పీడ్ ఫెర్రీ అనే ఒక ఓడా సర్వీసు ప్రారంభమైంది. 2 దేశాల మధ్య ఇది ఇటు ఇండియాకు అటు శ్రీలంకకు మధ్య మంచి కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఫెర్రీ సర్వీస్ ఒక ముఖ్యమైన దశ. శ్రీలంకలో అంతర్యుద్ధం 1983 కారణంగా ఫెర్రీ సర్వీస్ అని అప్పట్లో ఈ ఓడరేవు సర్వీస్ ని 1983లో ఆపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి ఇప్పుడు అక్టోబర్ 14న దాదాపు 40 ఏళ్ల తర్వాత శనివారం అక్టోబర్ 14న ఈ ఓడరేవు అనేది మళ్ళీ ఇండియాకు శ్రీలంకకు మధ్యలో పునఃప్రారంభమైంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, తమిళనాడు పబ్లిక్ వర్క్ ఓడరేవుల మంత్రి ఈవి వేలు
శనివారం మాట్లాడుతూ ఈ ఫెర్రీ సర్వీసు జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ ఫెర్రీ సర్వీస్ ఆపరేషన్ తమిళనాడు, శ్రీలంక, ఉత్తర ప్రావిన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆయన తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే 16 ఏళ్లకే 100 కోట్ల కంపెనీ స్థాపించిన భారత అమ్మాయి 7 ఏళ్ల వయసులోనే ఈమె చాలా తెలివిగల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. హై స్కూల్ విద్యార్థిని లూసీ గోవో బ్యాక్ ఎండ్ క్యాపిటల్ కు చెందిన డేవ్ ఫ్యాంటోనో నాయకత్వంలో మియామియాలో ఏఐ స్టార్టప్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. 16 ఏళ్ల వయసులో చాలా మందికి తమ జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియదు. అలాంటిది అదే వయసుకు చెందిన ఒక అమ్మాయి ఒక పెద్ద కంపెనీని స్థాపించింది. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వో ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. బిజినెస్ టుడేలోను ఈ నివేదిక ప్రకారము ప్రాంజలి అవస్థి 2022లో డెల్ ఏఐని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే $100 కోట్ల అంటే సుమారు $12 మిలియన్ విలువను కలిగి ఉంటుంది. ఇటీవల మియామి టెక్ వీక్ లో ప్రజలను ఆకట్టుకుంటోంది కూడా ఈ 16 ఏళ్ల భారత్కు చెందిన అమ్మాయి. అదేవిధంగా మనము కువైట్ లో బంగారం ధర చూసినట్లయితే 18 దినార్ల 650 ఫిల్స్ గా నమోదై ఉంది. 22 క్యారెట్ల బంగారము. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 19 దినార్ల 650 ఫిల్స్ గా నమోదై ఉంది. బంగారం ధరలు చాలా పెరిగిపోయాయి. ముందుకు ఈ బుటికి చూసినట్లయితే రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడైతే సుమారుగా చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఒక కువైట్ దినారు ఇండియన్ రూపీస్ లో $269.251 నమోదై ఉంది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.